గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో నెంబర్ 2గా కేటీఆర్ చక్రం తిప్పారు. నెక్స్ట్ సీఎంగా పార్టీ నేతలు ఆయన్ని ఫోకస్ చేసుకున్నారు. కేసీఆర్ కూడా తన తనయుడికే ప్రాధాన్యత ఇచ్చారు. అప్పుడు మామచాటు అల్లుడిలా ఆయన అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించుకుంటూ వచ్చిన హరీష్ రావు ఇప్పుడు చక్రం తిప్పడం మొదలుపెట్టారా? పార్టీపై గ్రిప్ కోసం స్పీడ్ పెంచుతున్నారా? వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ పార్టీలో కేటీఆర్ కి చెక్ పెడుతున్నారా? ఇటీవలే కాలంలో హరీష్ రావు దూకుడుపై బీఆర్ఎస్ శ్రేణుల్లో వినిపిస్తున్న టాక్ ఏంటి? పదేళ్లు పవర్లో ఉన్నప్పుడు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో సర్వం కేసీఆరే అన్నట్లు వ్యవహారం నడిచింది. అధికారం కోల్పోయాక పార్టీపై కేసీఆర్ కూడా పట్టుకోల్పోతున్నారన్న అభిప్రాయం గులాబీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతోంది. అందుకు తాజాగా జరుగుతున్న పరిణామాలే ఉదాహరణగా చూపిస్తున్నారు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ మౌనముని అవతారం ఎత్తారు. బడ్జెట్ రోజు ఒక్కసారి అసెంబ్లీకి హాజరై మళ్లీ అటువైపు చూడలేదు. వరదలు వచ్చి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నా కనీసం నోరెత్తలేదు. ఎమ్మెల్యేలు నేతలు పార్టీ వదిలిపోతున్నా స్పందించడం లేదు. మధ్య మధ్యలో పూజలు యాగాలు చేసుకుంటూ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. కేసీఆర్ లేని గ్యాప్ పూడుస్తూ హరీష్ రావు అప్రకటిత ప్రతిపక్ష నాయకుడి అవతారమెత్తారు. దూకుడు ప్రదర్శించడంలో గానీ వాగ్ధాటిలో కానీ హరీష్ రావుతో కేటీఆర్ పోటీ పడలేరని బీఆర్ఎస్ నేతలే చెబుతుంటారు. మీడియా సమావేశాలు, మీడియా ప్రతినిధులతో చిట్చాట్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్స్లో పోస్టులు చేయడం లాంటి వాటి వరకు కేటీఆర్ ఓకే, కానీ వీధి పోరాటాలు అంటే మాత్రం కేటీఆర్తో కాని పని అని గులాబీ క్యాడర్ బహిరంగంగానే చెప్తుంది. ఆ విషయంలో హరీష్ రావుతో కేటీఆర్ పోటీ పడలేరన్నది నిజంగానే వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో హరీష్ రావు ఏ చిన్న అవకాశం దొరికినా వదలకుండా దానిని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెనకేస్తూ అరికెపూడి గాంధీని అరెస్ట్ చేయాలని తాజాగా రోడ్డెక్కారు. సైబరాబాద్ సిపి కార్యాలయం ముందు పార్టీ నేతలు ఎమ్మెల్యేలతో ధర్నాకు దిగి అరెస్టు అయ్యారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి కేసులో 40 మందిపై కేసు నమోదు చేశామని సిపి చెప్పినప్పటికీ హరీష్ రావు నిరసనకు దిగి హడావుడి చేశారు. కేసీఆర్ లైమ్ లైట్లో లేకపోవడంతో అప్పట్నుంచి హరీష్ రావు అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. అలా తనదైన దూకుడుతో క్యాడర్తో భేష్ అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అపర చాణక్యుడు అయిన కేసీఆర్ ఇదంతా గమనించకుండా ఉంటారా అన్న చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తోంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అంటే అందరూ భయపడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పార్టీ వారే అంటున్నారు. భవిష్యత్తులో హరీష్ రావు ప్రమాదాన్ని గుర్తించి రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయనకి మొదట్లో మంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్ పక్కన పెట్టారంటారు. ఈటెల రాజేందర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశాక హరీష్ రావును కేసీఆర్ దగ్గరికి తీశారు. లేదంటే పరోక్షంగా ఈటెలతో చేతులు కలిపే ప్రమాదం ఉందని కేసీఆర్ గుర్తించడమే కాకుండా తెలివిగా ఉప ఎన్నికలలో ఈటెలను ఓడించే బాధ్యత కూడా హరీష్ భుజాలపై పెట్టారన్న వాదన ఉంది. అయితే ఇప్పుడు హరీష్ రావును కంట్రోల్ చేయగలిగిన స్థితిలో కేసీఆర్ లేరన్నది గులాబీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేసే పరిస్థితి లేదంటున్నారు. పదేళ్లు సీఎంగా పనిచేసిన ఆయన తిరిగి పోరుబాట పట్టలేరని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వయసు, ఆరోగ్యం కూడా కేసీఆర్కు సహకరించవన్న సంగతి హరీష్ రావుకి తెలియని సంగతి కాదంటున్నారు. అటు కేటీఆర్ కు చూస్తే కేసీఆర్ తరహాలో రాజకీయం చేయలేరు, తండ్రి స్టైల్లో దూకుడు ప్రదర్శించలేరన్న టాక్ ఉంది. అందుకే ప్రతిపక్షంలో ఉండే 5 ఏళ్లు అటు క్యాడర్ ఇటు ప్రజల్లో తన ఇమేజ్ మరింత పెంచుకునే దిశగా హరీష్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు.
వీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు అంతకు ముందు ఉద్యమ సమయంలో మీడియా సమావేశాలు పెట్టాలంటే కేసీఆర్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది. మంత్రులు సైతం కేసీఆర్ అంటే భయపడే పరిస్థితులుండేవి. కానీ అధికారం కోల్పోయాక ఆ పరిస్థితి కనబడ్డం లేదు. బావా బామ్మర్దులైన కేటీఆర్, హరీష్ రావుల మధ్య పార్టీలో వారసత్వ పోటీ ఉండడం సహజమే. అయితే వారి మధ్య ఉన్న పోటీని అడ్డం పెట్టుకుని కొందరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సైతం సొంత అజెండా నడిపిస్తున్నారు. తాజాగా నడుస్తున్న కౌశిక్ రెడ్డి ఎపిసోడే అందుకు నిదర్శనం. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా, మహిళల్ని కించపరిచేలా కౌశిక్ రెడ్డి మాట్లాడినా హరీష్ రావు ఆయన్ని సపోర్ట్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. దాంతో కౌశిక్ ఎపిసోడ్ వెనుక హరీష్ పాత్రపై లేనిపోని డౌట్లు వ్యక్తమవుతున్నాయి. ఏదైతేనేం కరడుగట్టిన గులాబీ క్యాడర్ మాత్రం హరీష్ దూకుణ్ణి ప్రశంసిస్తోంది. మరి ఇన్నాళ్లు చిన్న బాస్ అనిపించుకున్న కేటీఆర్ తన బావ దూకుణ్ణి ఎలా తట్టుకుంటారో చూడాలి.